ఈనాటి సమావేశ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా సిఎండి జెన్కో మన హరీష్ సార్ గారికి, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ గారు నాగ్యానాయక్ గారికి, తర్వాత కుమార్ రాజ్ గారు డైరెక్టర్ గారికి, మన అజయ్ సార్ అనునిత్యం అంటే ఎప్పుడు అందుబాటులో ఉంటే మన అజయ్ సార్ కూడా చాలా కాలం మనకు మొదటి నుంచి పనిచేస్తామని మన ప్లాంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పనిచేస్తాము అజయ్ సార్. కొంత రిలేటెడ్గా మా అందరితో ఉన్నాడు కాబట్టి అజయ్ సార్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మన నవీన్ మిత్తల్ సార్ గారికి, తర్వాత మన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇందాకనే చెప్పారు, మా బిందు మేడంతో సహా అందరు పేర్లు చెప్పినారు మేడం. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం కూడా వాళ్ళిద్దరు చాలా చక్కగా పనిచేసారు. ఇద్దరు, నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా రిప్రజెంట్ చేసిన వెంటనే ఆ డిఎస్సిలో వాళ్ళ ఫైల్స్ అయినా చక్కచక్క పంపించడం, ఆర్ఓఎఫ్ఆర్ కానివ్వండి, తర్వాత ల్యాండ్ లూజర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి కూర్చున్నట్టు సగం వాళ్ళందరూ 80% వాళ్ళు పనిచేసారు. కాబట్టి ఆ తర్వాత బోర్డులో కూడా త్వరగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా చాలా సంతోషకరం. మేము నాడు ఆర్ఓఎఫ్ఆర్ అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చినప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినప్పటి నుంచి నేను ఉన్నాను. తర్వాత తీర్మానం చేస్తుంటే ఆర్ఓఎఫ్ఆర్ కానివ్వండి, ల్యాండ్ లూజర్స్ కానివ్వండి, ఇక్కడ ప్లాంట్ వస్తుంది తీర్మానం చేస్తుంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసినాం మేమందరం. అదే మాకు ఈ ప్లాంట్ ఇక్కడికి వస్తే మాకు అన్ని కష్టాలు వస్తాయని చెప్పి మేము చాలా ధర్నాలు చేసినాం. చాలా కేసులు కూడా మా మీద పెట్టినారు. నేను ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు ధర్నాలు చేసినాం, ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పేసి. కానీ మా అదృష్టం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన. ఇలా ఈరోజు ఇంతమంది 335 కాక 118 మంది పీడిఎఫ్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయంటే కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, తర్వాత బట్టైన చొరవ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు మా జానారెడ్డి గారు ఆ కాన్స్టెన్సీ మాకు సాగర్ కాన్స్టెన్సీకి ఉండేటప్పుడు, చిలకుర్తికి ఉండేది, అప్పుడు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వకపోతే కూడా ఆ రోజు మేము ధర్నాలు చేసి టెంట్లు కూడా అవన్నీ కూడా ఫైర్ చేస్తే ఆ రోజు ఆ తెలంగాణ ప్రభుత్వంలో 5 లక్షలు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి, కానీ ఉద్యోగంలో చాలా జాప్యం చేసి ప్లాంట్ కూడా చాలా జాప్యం చేస్తే తర్వాత బట్టెన్న వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని చొరవ తీసుకుని ఆ ప్లాంట్ త్వరగా పూర్తి చేయడంలో చాలా సఫలమయ్యారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మన ఉద్యోగం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆర్ఓఎఫ్ఆర్ కానివ్వండి, ల్యాండ్ లూజర్స్ కానీ వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మనందరం కూడా డ్యూటీని సక్రమంగా చేయాలి. మీ పని మీరు చేయాలి, మా పని మేము చేయాలి. కాబట్టి మీ పనిలో మీరు ఉండాలి. ఎప్పుడు కూడా ప్లాంట్లో చిన్న చిన్న సంఘటనలు చేయకుండా ఏమైనా ఉంటే మేము బయట నుండి మేము చూసుకుంటాం, కానీ మీరు మాత్రం మీ విధిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా బట్టి అన్న ఒక చిన్న విషయం అన్న, దీంట్లో ఎంకరేజర్స్ కూడా ఉండే అన్న. మొదటి నుంచి సార్ నవీన్ సార్ ఏక్ మినిట్, మొదటి నుంచి తాళ్ళగిరిపురం గ్రామం, ఈర్లపాలెం గ్రామం, కొన్ని గ్రామాల్లో ఎంకరేజర్స్ కూడా ఉండేను చాలామంది. వాళ్ళందరూ కూడా మనం 5 లక్షలు అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పిస్తే బాగుంటుంది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. తర్వాత కొంతమంది డాటర్స్ అంటే నేను తండ్రి, నాకు మగపిల్లలు లేరు, కానీ ప్లాన్ స్టార్ట్ అయిన నాటికి 15-16 నుండి పెళ్ళయింది, మ్యారేడ్ కదా అని చెప్పేసి వాళ్ళని తీసేసారు. కొంతమంది 35 మంది తీసేసినారు. కానీ మా డిఎస్సిలో మేడం రికమెండ్ చేసి పంపించింది. వాళ్ళు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నాను అన్న. ఆర్ఓఎఫ్ఆర్లో కానివ్వండి, తర్వాత ఎంకరేజర్స్ కానివ్వండి, ఆ తర్వాత ల్యాండ్ యూజర్స్, తర్వాత పీడిఎఫ్లో కూడా కొంతమంది మిగిలిరన్న. వీళ్ళందరినీ కొద్దిగా మీరు మా బట్టేన తెలిస్తే వాళ్ళకు కూడా ఇంతమంది ఇస్తున్నట్ట పెద్ద ప్లాంటు. మేము చాలా నష్టపోయినాం కూడా, అక్కడ భూములు నష్టపోయినాం, అన్ని రకాలుగా నష్టపోయినాం. వాళ్ళు కూడా మీరు మా సిఎండి గారు, తర్వాత వెంకరెడ్డి సార్ ఒక్క నిమిషం ఇది సార్ అదే సార్, అయితే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కొద్దిగా వాళ్ళందరినీ దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇస్తే వారందరూ కూడా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అక్కడ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మా ఎంపీ గారు రవిరెడ్డి గారు కూడా చొరవ తీసుకొని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన బట్టైన చేతుల మీదుగా, వెంకరెడ్డి గారి చేతుల మీదుగా తర్వాత తీసుకుంటుంది. వారందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తాను. జై హింద్. ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలతో
గౌరవనీయులైన శాసనసభ్యులు బొత్తు లక్ష్మారెడ్డి గారి సందేశం. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం దామర్చాల మండలం వైటీపీఎస్ థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేసిన అందరికీ, వేదిక మీద ఉన్న డిప్యూటీ సీఎం పట్టన్నకి, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే నబీల్ మిట్టల్ సార్, హరీష్ సార్, అలాగే నల్గొండ కలెక్టర్ త్రిపాఠి మేడం గారికి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున, వేదిక ముందు ఉద్యోగస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ